హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఫస్ట్ వీడియో మన ఛానల్లో. ఈ వీడియోలో మనం గూగుల్ పిక్సెల్ 9 Pro గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే బాక్స్ ఇలా ఉంటుంది. దీని బాక్స్ కూడా ప్లాస్టిక్తో కాకుండా రీసైకిల్ పేపర్ మెటీరియల్తో తయారు చేశారు. అండ్ బాక్స్ కూడా ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా ఉంటుంది. సో మనం దీన్ని ఓపెన్ చేస్తే లోపల ఇలా ఉంటుందన్నమాట. అండ్ మనకి లోపల కూడా పెద్దగా ఏముండదు, జస్ట్ ఒక ఫోన్ అండ్ ఛార్జింగ్ వైర్ ఒకటే ఇస్తాడు. అడాప్టర్ మనం మళ్ళీ సపరేట్గా కొనుక్కోవాలి. అండ్ ఫోన్ కూడా పేపర్ మెటీరియల్తోనే కవర్ అయి ఉంటుంది. నేను తీసుకున్నది బ్లాక్ కలర్ అండ్ దీన్ని ఆబ్సిడియన్ బ్లాక్ అంటారు. అండ్ ఇంతకుముందు గూగుల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే 9 సిరీస్ చాలా స్టైలిష్గా డిజైన్ చేశాడని చెప్పుకోవచ్చు. అండ్ ఫోన్ యొక్క డిజైన్ విషయానికి వస్తే దీని బ్యాక్ సైడ్ మనకి మ్యాట్ ఫినిషింగ్ గ్లాస్తో తయారు చేశాడు. అండ్ వెనకాల గూగుల్ లోగో కూడా వస్తుంది. అండ్ మనకి పిల్ షేప్డ్ కెమెరా అయితే ఉంటుంది. సో ఈ కెమెరా షేప్ వల్ల ఫోన్ ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ చూస్తే 6.7 ఇంచ్ OLED గ్లాస్తో వస్తుంది. అండ్ టాప్లో మనకి 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది అనమాట. అండ్ దీనికి రైట్ సైడ్ వచ్చేసి మనకి పైన లాక్ బటన్ ఉంటుంది, కింద వాల్యూమ్ బటన్ ఉంటుంది. అండ్ బటన్స్ కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేసేలా మన ఫింగర్స్కి చాలా దగ్గరగా అయితే ఉంటాయి అనమాట. అండ్ మనకి కింద వచ్చేసి రైట్ సైడ్లో సిమ్ స్లాట్ ఉంటుంది, ఇంకా లెఫ్ట్ సైడ్లో స్పీకర్ ఉంటుంది. అండ్ మధ్యలో USB-C పోర్ట్ ఉంటుంది మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ మనం ఈ ఫోన్ ఎడ్జెస్ చూస్తే సాఫ్ట్ ఎడ్జెస్ అయితే వస్తుంది. సో దానివల్ల మనకి ఫోన్ చేతుల్లో హోల్డ్ చేయడానికి గ్రిప్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ సాఫ్ట్ ఎడ్జెస్ ఉండడం వల్ల మనకి ఫోన్ కింద పడిపోయినా కూడా స్క్రీన్ అంతా డ్యామేజ్ అవ్వదు అనమాట. ఆల్సో చూడడానికి కూడా లుక్ చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. అండ్ మనకి ఫోన్ పట్టుకోవడానికి కూడా చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. మనకి చేతుల్లో కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో మనం వన్ హ్యాండ్తోనే ఫోన్ని చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేసేయచ్చు. అండ్ మన కెమెరా విషయానికి వస్తే దీంట్లో 3 కెమెరాస్ అయితే వస్తాయి. వన్ ఈజ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, మనకి అదే మెయిన్ కెమెరా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే వస్తుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు కెమెరా మనకి ఎంత క్లియర్ అండ్ క్లారిటీతో ఉందో. చాలా క్లియర్ ఫొటోస్ అయితే వస్తాయి అన్నమాట మనకి. అండ్ మనం దీంట్లో జూమ్ కూడా 30x జూమ్ వరకు చేసుకోవచ్చు, మ్యాక్సిమం జూమ్ అది. అండ్ ఎక్కువ జూమ్ చేసినా కూడా మనకి అంత నాయిస్ అయితే ఉండదు. సో అంత జూమ్లో కూడా మనం మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ దీంట్లో ఫొటోస్ ఎంత క్లారిటీతో వస్తాయో మీకు నేను ఇప్పుడు తీసి చూపిస్తాను. అండ్ మనం పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫోన్ యూజ్ చేయడానికి చాలా స్మూత్గా అయితే ఉంటుందన్నమాట. మనకు చాలా ప్రీమియం ఫీల్ వస్తుంది ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు. ఈ ఫోన్లో నాకు నచ్చిన కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవేంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ ఫోన్లో మనకి ఫింగర్ ప్రింట్ యాక్సెస్ డైరెక్ట్గా ఉండదన్నమాట. మనం ప్రతిసారి లాక్ బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది, ఎవరికి డబుల్ టప్ చేస్తే ఓపెన్ అవుతుంది. అప్పుడే మనకి ఫింగర్ ప్రింట్ యాక్సెస్ చేయడం కుదురుతుంది. సో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లే అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మనకి అక్కడ లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ కనబడుతుంది. అది ప్రెస్ చేస్తే ఆల్వేస్ షో టైమ్ అండ్ ఇన్ఫో ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం ఆన్ చేసుకుంటే మనకి ఇలా ప్రతిసారి లాక్ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు చూడండి, నేను లాక్ చేసాక మళ్ళీ లాక్ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. మనకి డైరెక్ట్గా ఫింగర్ ప్రింట్ లాక్ ఓపెన్ చేయడానికి ఎప్పుడూ ఓపెన్లో ఉంటుంది. సో మనం డైరెక్ట్గా ఇలా ఫింగర్ ప్రెస్ చేస్తే లాక్ ఓపెన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జూమ్ ఎన్హాన్స్ ఆప్షన్ అనమాట. మనం ఏదైనా ఒక పిక్చర్ తీసాక ఇఫ్ మనకు అది క్లియర్గా లేకపోతే అక్కడ ఉన్నది మనం చదవాలి అనుకుంటే ఈ ఫీచర్ మనకు చాలా ఉపయోగపడుతుంది. సింపుల్గా మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో అక్కడ జూమ్ చేసుకుని మనకి ఎడిట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది ప్రెస్ చేస్తే అందులో టూల్స్ అని ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది. అది కూడా ప్రెస్ చేస్తే మనకి దాంట్లో జూమ్ ఎన్హాన్స్ అని ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది. సో దాంట్లోకి వెళ్ళాక మీకు కావాల్సిన పార్ట్ జూమ్ చేసుకొని తర్వాత మీకు కింద క్రాప్ అండ్ ఎన్హాన్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ దాన్ని ప్రెస్ చేస్తే ఇది ఒక ఫ్యూ సెకండ్స్ ఆఫ్ టైం తీసుకుంటుంది. ఆ తర్వాత మనకు కావాల్సిన రిజల్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఇందాకన్నా కొంచెం మనకి క్లియర్ వ్యూ అయితే వస్తుంది. సో ఈ రకంగా మనకి ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో మనకి నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వీడియో బూస్ట్ ఫీచర్ అనమాట. మనకి సెట్టింగ్స్లో వీడియో బూస్ట్ అన్న ఆప్షన్ ఆన్ చేస్తే దాంట్లో ఏంటంటే మనం హై క్వాలిటీ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అప్పుడు 8K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో మనం ఇది రికార్డ్ చేసిన తర్వాత దాంట్లో మనకి 2 వీడియోస్ అయితే రికార్డ్ అయి ఉంటాయి. సో మనం రీసెంట్ వీడియోస్లోకి వెళ్తే చూస్తే మనకి ఒక 2 వీడియోస్ కనబడుతున్నాయి, ఒకటి ఒరిజినల్ అండ్ ఒకటి వీడియో బూస్ట్. సో ఇది ప్రాసెస్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. దానికి మనకి వైఫై సపోర్ట్ కూడా కావాలి. సో ఈ వీడియో చూడొచ్చు మీరు, నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది నార్మల్ వీడియో అండ్ రైట్ సైడ్లో ఉన్నది వీడియో బూస్ట్ అనిపిస్తుంది అనమాట. మీకు లెఫ్ట్ సైడ్ కన్నా రైట్ సైడ్ కొంచెం ఎక్కువ డీటెయిలింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అదనమాట డిఫరెన్స్ అన్నిటికీ. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి నైట్ సైట్ ఆప్షన్ అనమాట. ఈ ఫీచర్ వచ్చేసి మనకి నైట్ టైం వీడియోస్ క్లారిటీగా రావడానికి ఉపయోగపడుతుంది. సో నేను మీకు ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను.
అండ్ మీ దగ్గర ఇప్పుడు డిఫరెన్స్ చూడొచ్చు. మీకు రైట్ సైడ్ చూస్తే కొంచెం నాయిస్ అయితే కనిపిస్తుంది, కానీ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి చాలా క్లియర్గా వీడియో అయితే కనిపిస్తుంది. సో అదనమాట డిఫరెన్స్. ఇది ఇవాళ మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.